సో ఇప్పుడు మనం ఎలా డ్రేప్ చేస్తాం సారీ చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఎంత సైజ్ కావాలో అంత ప్లీట్స్ చేసుకోవాలి. సో ఇలా మనం ఐరన్ స్టాండ్ కి ఫస్ట్ వీలైతే ఒక పిన్ పెట్టుకోండి, మీ సపోర్ట్ అనేది ఎక్కడికి పోదు. ఎన్ని ప్లీట్స్ కావాలనేది అది మన ఇష్టం ఉంటుంది. కొంతమందికి హెవీగా ఇష్టం, కొంతమందికి సింపుల్ గా ఇష్టం. నాకు సింపుల్ గానే ఇష్టం, నేను అలాగే చేస్తాను. లేదు ఎవరైనా కస్టమర్స్ ఎక్కువ అడిగితే అలా కూడా చేస్తాను, అది కూడా చెప్పాను ఇలా చేస్తాను. సో ఇక్కడ మనం ఇలా దీంతో సెక్యూర్ చేసుకోవాలి. సో ఇది ఎక్కడ మూవ్మెంట్ అనేది ఉండదు, మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం చేసేటప్పుడు ఎప్పుడైనా హ్యాండ్ మూవ్మెంట్ ఇలా ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది, ఎక్స్ట్రా అనేది బయటకు రాకుండా సెక్యూర్ అవుతుంది. సో చూపిస్తాను. సో ఇలా ఓకే, ఇలా వస్తుందండి. సో మీరు ఇక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకోండి, బ్యాక్ నుంచి సెక్యూర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. లేదు అనుకుంటే ఫస్ట్ ప్లీట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా ఎక్కడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ లో ఒక పిన్ సెక్యూర్ చేసుకుంటే మీకు పిన్ అనేది ఇన్విజిబుల్ గా ఉంటుంది. చూడండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది తీసేసి సో ఇంకొద్ది బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడైతే మనం పిన్ సెక్యూర్ చేసుకున్నామో అక్కడ మన క్లిప్ సెక్యూర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలా ఓకే, ఇలా ఇలా ఇక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకుంటాను. ఇది ఎక్కడ వరకు చేసుకోవాలనేది మన కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఆ మెజర్మెంట్స్ ఎక్కడైతే మనం పిన్ సెక్యూర్ చేస్తామో మనం చేసే ప్రాసెస్ లో అవి మనకి కనబడతాయి కాబట్టి అక్కడ దాకా మనం స్టాప్ చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ నేను సెక్యూర్ చేసుకుంటున్నాను. సో నేను ఇంకా ఎంత చేసుకోవాలి జస్ట్ చూడండి, మీరు కనిపిస్తుంది కదా, మనం ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాం ఈ పిన్ దగ్గర. సో ఇంకా ఇంత తీసుకుంటే చాలు మనకి. ఓకేనండి, ఇప్పుడు ఏదైతే పిన్ మనం పెట్టామో ఆ పిన్ ఆ ప్లేస్ నుంచి తీసి అక్కడే మనం అన్ని ప్లీట్స్ తీసుకొని సెక్యూర్ చేసుకోవాలి.